మీ పేరు బ్రదర్? నా పేరు రాజ్ కుమార్ యాదవ్. నేను ఉస్మానియాలో ఎల్ఎల్బీ చేస్తున్నా. గత ప్రభుత్వంలో 45 తీసుకొచ్చింది. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో బట్టి సార్ కానీ, సీతక్క కానీ, శ్రీధర్బాబు సార్ కానీ అసెంబ్లీ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చి 46 అనేది మెరిట్ ప్రకారం రాలేదు కాబట్టి, గ్రామీణ విద్యార్థులకు న్యాయం జరగలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా 46 రద్దు చేయాలని చెప్పి శ్రీధర్బాబు సారు మీడియా ముఖంగా అన్ని మీడియా ఛానల్ బయట ఉన్నాయి, ఆ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిర్రు, క్యాబినెట్లో సీట్లు పంచుకున్నారు, మొత్తము క్యాబినెట్లో మంత్రి పదవులు పంచుకున్నారు, సీట్లు పంచుకున్నారు, అన్నీ అయిపోయినాయి. పరిపాలన కూడా కొనసాగుతుంది. కానీ 46 కమిటీ చేసి మళ్ళీ ఇప్పుడు మేము లీగల్గా పోతున్నాం. మేము డబ్బులు జమ చేసుకొని, స్టూడెంట్స్ అందరూ డబ్బులు జమ చేసుకొని రూపాయి జమ చేసుకొని ఒక్కొక్క స్టూడెంట్ లీగల్గా పోతారంటే ఆ లీగల్గా కూడా ఏఏజీ అందరిని అడ్డం పెట్టుకొని ఆ కోర్టు బోర్డు లాయరు అందరూ అడ్డం పెట్టుకొని మాకు లీగల్గా అడ్డం వస్తారు. ఈ గవర్నమెంట్ న్యాయం చేస్తే నమ్మకం మాకు పోయింది. ఈ ఒకవేళ గవర్నమెంట్ న్యాయం చేయలేకపోతారంటే రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి ఎంపీ సీటు మామూలు ప్రకటించిండు. ఎవరిని? వంశీరెడ్డిని ప్రకటించిండు. అదే వంశీరెడ్డి అయినా 46 బాధ్యతలను పోటీ చేస్తాం. బరాబర్ చెప్తున్నాం. సచివాలయం ముట్టడిస్తాం. ఈ రోజుతోనేమో అయిపోయింది. ఎంపీల కష్టాలు నిలబడతాం. మేము నిలబడి ఒక దగ్గర ఏరుకొని 1000 మంది 2000 మంది పొరాలు చేరుకొని ఇంటింటికి పోతాం. ఇంటికి కూడా ప్రచారం చేసి 46 అసెంబ్లీ చెప్పినావు నువ్వు, శ్రీధర్బాబు చెప్పిండు, బట్టి మాటలు అందరూ మాట్లాడారు. నువ్వు అట్లా కమిటీ చేసే లాభం నాకు అర్థం కాదు. మేము లీగల్ పోతే లీగల్ అడ్డుకుంటారు. మేము ప్రొటెస్ట్ చేస్తే మాకు ప్రొటెస్ట్ చేసేయరు. బల్బు కట్ట మాకు మాట ఇచ్చిండు, మాట ఆపుతున్నారు. బట్టి సార్ మాకు మాట ఇచ్చిండు, ప్రజాపాలన మాట ఇచ్చిండు వారంలో వేస్తా అని చెప్పి. వారం రోజులు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, ఇప్పటిదాకా వేయలేకపోయిండు. మేము గ్రామీణ ప్రాంతాల్లో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులం. మాకు మార్కులు లేక మేము బాధపడలేదు. మేము మార్కులు వచ్చి మేము బాధపడుతున్నాం. ఈ గవర్నమెంట్ చేస్తారని చాలామంది నిరుద్యోగులు రోడ్లపైకి ఎక్కి అప్పుడు వాళ్ళకు ఓట్లు లేవని చెప్పారు. ఇప్పుడు ఏంది మా పరిస్థితి? నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి సార్ మొన్న మామనార్లో ఏం చెప్పిండు, వంశీరెడ్డిని ఎంపీ అభ్యర్థిలో ప్రకటించిండు, మొట్టమొదటి ఎంపీ అభ్యర్థిలో ప్రకటించిండు. ఆయన మీద మేము పోటీ చేయబోతున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం. ఈరోజు సచివాలయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. సచివాలయంలో చర్చలు ఒకవేళ విఫలం అవుతారంటే ఇదే రోడ్డు ఇదే దాని మీద ఈ సచివాలయం ముందరనే ఇక్కడనే అడుగుతాం. ఈరోజు ట్రాఫిక్ జామ్ చేస్తాం, సచివాలయం ముట్టడిస్తాం. ఎవరు వచ్చినా కూడా ఏసీ వచ్చినా లేకుంటే మంత్రులు వచ్చినా కూడా వచ్చినా ఈరోజు మేము ఈ గవర్నమెంట్ దొంగ ప్రభుత్వం అన్న, ఈ ప్రజాపాలన కాదు. ప్రజాపాలన అయితే ఇప్పటిదాకా మేము ప్రజాభవన్ కోటి 10 సార్లు పోయినాం. ఇప్పటికి ప్రజాభవన్ కోటి ప్రజాభవన్కి 1000 మంది పోయినాం. 10 సార్లు పోయినాం. 10 సార్లు అంటే దగ్గర 10 నుంచి 2 o'clock ఆనే వస్తాం మేము. ప్రజాపాలన అంటే మా ప్రాబ్లం సాల్వ్ కావాలి కన్నా. కమిటీ వేసారు, కమిటీలో సాల్వ్ కాలేదు. బట్టి సార్ సాల్వ్ చేయలేడు. శ్రీధర్బాబు సార్ చెప్పిండు, శ్రీధర్బాబు సాల్వ్ చేయలేడు. మా వాళ్ళు ఎమ్మెల్యే కాల్ చేశారు, మంత్రులకు కాల్ చేశారు, సీఎం సార్ కాల్ చేసిండు. ఆఖరికి ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీ సార్ కూడా చెప్పిండు. ఇప్పటిదాకా వెళ్ళిపోయినారు. ఓ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ సార్ చెప్పిండంటే ఆయనతో అయితే అంటే గవర్నమెంట్ ఉంటే ఎంత పోటీ ఎంత నాకు అర్థం కాదు. మేము అందుకే క్యాంపస్లో కూడా ధర్నా చేసినాం, దిల్సునారా ధర్నా చేసినాం, ఇంతకుముందు బయట ధర్నాలు చేసినాం. ఇవన్నీ మీడియా ఛానల్ చూసినాయి. వాళ్ళ దృష్టిలో ఆల్రెడీ ఉంది. ఎందుకు వేయలేకపోతున్నాయో మాకు అర్థమైతే లేదు. కొన్ని మీడియా ఛానళ్ళు దొంగ మీడియా ఛానల్ ఉన్నాయి. TV9 కానీ, TV5 కానీ, ABN కానీ, ఇవన్నీ ఆంధ్ర మీడియా ఛానళ్ళు. మన 46 ఒక్కరోజు మాకు చూపించలేదు. ఒకరోజు కూడా మేము ఇంత ప్రొటెస్ట్ చేసి 1000 మంది ప్రజాభవన్కి పోతారంటే ఒకరోజు కూడా చూపించలే. ఒకరోజు కూడా అవును ధర్నా చేస్తారని చెప్పి చూపించలేదు. ఈ కనీసం జ్ఞానం ఉండాలి కదా. తెలంగాణ ముఖ్యమంత్రి సోయి ఉండాలి, కనీసం ఉండాలి కదా. తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉండి ఆంధ్ర ఛానల్ 46 చూపించబోతారంటే నీకు సోయి ఉండి నువ్వు రద్దు చేసి మాట్లాడాలి. ఫస్ట్ మాకు న్యాయం చేయలే కదా. నువ్వు ఒక పాలమూరు బిడ్డవే. పాలమూరు బిడ్డలకు అన్యాయం జరిగింది. ఆడ గద్వాలోనికి అన్యాయం జరిగింది, వనపర్తిలోనికి అన్యాయం జరిగింది, నార్కల్లోనికి అన్యాయం జరిగింది, మామూలులోనికి అన్యాయం జరిగింది, నారాయణపేటలోనికి అన్యాయం జరిగింది, ఉమ్మడి ఖమ్మంకి అన్యాయం జరిగింది, నల్గొండలోనికి అన్యాయం జరిగింది. నువ్వేం పని చేసినా నాకు అర్థం కాదు. అదే ఖమ్మం డిస్టిక్లలో క్లీన్ స్వీప్ చేసింది, ఒక సీట్ గెలిచినట్టు బీఆర్ఎస్ పార్టీ. ఆ మామనార్లో క్లీన్ స్వీప్ అయింది. ఇక్కడ ఏమంటారు నల్గొండ క్లీన్ స్వీప్ చేసుకున్నావు. ఏ లాభం నువ్వు క్లీన్ స్వీప్ చేసుకొని? నువ్వేమిద్దాం అనుకున్నా నాకు అర్థం కాదు. నీకు ఒకవేళ ప్రజాపాలన నువ్వు భావిస్తానంటే నువ్వు వేరే స్పీచ్లు కాదు. స్పీచ్లు నీకన్నా మేము బాగా చేయలేం. మేము మంచిగా నీకు బాగా చదువుకున్నాం. నువ్వు ఒక సీఎంగా స్పీచ్లు ఇవ్వచ్చు, స్టేజ్ పైన ఇవ్వచ్చు, బహిరంగ సభలు ఇవ్వచ్చు. నీకన్నా అద్భుతంగా స్పీచ్ చేయగలం, నీకన్నా మంచిగా డిబేట్ చేయగలం. కానీ నువ్వు ఏమైనా నమ్మకం ఇప్పటిదా కొంచెం ఎంతో కొంత ఉంది. ఇప్పటికైనా కనీసం సోయి తెలిసి ఎంపీఎస్గా టైం ఉంది, 3 నెలలు టైం ఉంది నోటిఫికేషన్కు. ఇప్పటికైనా రేపటిలోగా రద్దు చేయబోతారంటే ఈరోజు సానుకూలంగా మాకు స్పందన రాబోతారంటే ఈరోజు నైట్కనే మేము బయట ఇస్తాం. ఇదే ట్యాంక్ బండ్ వినా ఇదే సచివాలయం ఉందా మేము బయట ఇస్తాం. గతంలో చూసినాం మనం తెలంగాణ రాకముందు ఉద్యమాలు మీరు చెప్తా ఉంటే నాకు అదే గుర్తుకొస్తూ ఉంది. ఇంత మొండికి వ్యవహారి ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తూ ఉంది? వీళ్ళకి సమస్య విన అవగాహన లేకపోవడం నాకు అర్థమైతే లేదు. ఇంకోటి ఆంధ్ర పాలనకు తొత్తులో వేరేస్తుండ్రు. వి శ్రీనివాసరావు అంటాడు ఆంధ్ర ఒక బోర్డు చైర్మన్, వాడు TSL బోర్డు చైర్మన్. గవర్నమెంట్ వచ్చి 3 months అయింది. ఇప్పటిలాగా ఎందుకు వెళ్ళిపోతున్నారు బయటికి? నేను వాడు అని సంబోధిస్తున్నా. ఎందుకు చెప్పున్నా? మా కడుపు రగిలిందన్న. 9 నెలల నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నామన్నా. 9 నెలల నుంచి కోర్టులకు పోతున్నాం. కేసులో కేసు చేసినా మాకు న్యాయం జరుగుతలేదు. అటు ఏమంటారు లీగల్ పోయి న్యాయం జరుగుతలేదు. ఇటు మేము జ్యుడిషియల్ ఇట్లా కార్యనిర్వాహకం ఇట్లా ప్రజాభవన్లో పోయిన కూడా 4 అవుతాయి. మేము రోడ్ల పైకి వచ్చే మాకు న్యాయం జరుగుతలేదు. అందుకే వాడని మేము సంబోధిస్తున్నా. ఒక వి శ్రీనివాసరావు ఒక ఆంధ్ర పాలకుడు,
మా తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వు అయినావు, నువ్వు పాలమూరు బిడ్డ అని గొప్పగా చెప్పుకుంటున్నావు, మేము కూడా పాలమూరు బిడ్డలమని మేము గొప్పగా చెప్పుకున్నాను. నువ్వు వి శ్రీనివాసరావు అంటాడు ఆంధ్రపాలక అయితే అది ఎందుకు తెలియపోతున్నావు? నువ్వు 40 తెచ్చిదే వాడు, నీ పక్కన మొత్తం వాళ్ళే ఉన్నారు, నీ బ్రెయిన్ వాచ్ చేస్తున్నారు. నీకేం వాచ్ చేస్తున్నారు బ్రెయిన్? సార్ నీకు 15,000 ఉద్యోగాలు నీ ఏం బతకాలి నువ్వు ఎలిమిషన్లు ఇచ్చినావు అనుకో, మన గవర్నమెంట్కి మంచిగా పేరు వస్తుంది, మీకు మంచిగా పేరు వస్తుంది అని చెప్తున్నారు. అందరూ మీ విద్యార్థులకే న్యాయం అయిపోయింది, వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళు 2,000 మంది ఉంటారు, వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్తారు వాళ్ళు. ఈ 2,000 సంవత్సరం ఒకటే సార్, నెక్స్ట్ నోటిఫికేషన్లలో గ్రూప్ 2లో ఉంది, ఇది గ్రూప్ 2 అభ్యర్థులకు అర్థం కావట్లేదు. మెగా డిఎస్లు ఉంది, వాళ్ళకి అర్థం కావట్లేదు. గ్రూప్ 3లో ఉంది, వాళ్ళకి అర్థం కావట్లేదు. గ్రూప్ 2లో ఎస్ఐలకు ఉంది, వాళ్ళకి అర్థం కావట్లేదు. డిబేట్లు వేయాలని కూడా మేము అద్భుతంగా చేయగలం, కానీ డిబేట్ మేము చేయదలుచుకోలే. మాకు ఇప్పటిదాకా న్యాయం చేయలేకపోయినారు. ఆంధ్ర TV5 ఛానల్ కానీ ఏబిఎన్ ఛానల్ కానీ ఇప్పటిదాకా మాకు చూపెట్టలేదు. కనీసం మీడియా ఛానల్ కూడా మాకు మొగ్గు చూపెట్టడానికి. మీలాంటి ఛానల్ కొంతమంది తీసుకుంటా అంటే ఇప్పటిదాకా వైరల్ అయ్యి సీఎం ఒక రివ్యూ మీటింగ్ కన్నా 3 hours రివ్యూ మీటింగ్ జరిగింది. డీజీపీ కూర్చున్నాడు, వి శ్రీనివాసరావు కూర్చున్నాడు, ఎమ్మెల్యేలు కూర్చున్నారు. నువ్వు 3 hours కూర్చొని ఏం న్యాయం చేస్తున్నావు నాకు అర్థం కాదు. నువ్వు చేస్తా అని చెప్పు, లేకపోతే చేయమని చెప్పి, చేయకపోతే మాకేం చేయాలో మాకు తెలుసు. నువ్వు చేయకపోతే అంటే మేము ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తామా, నీకు అగెన్స్ట్గా ఓట్లు వేస్తామా, ఓట్లు వేపిస్తామా, ఊళ్ళో తిరుగుతామా చెప్పు. నువ్వు 3 hours ఆడ వెయిట్ చేయించుకొని రివ్యూ మీటింగ్ పెట్టి మాకు న్యాయం చేయలేకపోయినావు అంటే ఒక సీఎం క్యాండిడేట్, సీఎం అయిన రేవంత్ రెడ్డిని ఒక వి శ్రీనివాసరావు అంటే ఒక ఆఫ్టర్ IPS ఆయన ఏమంటారు బ్రెయిన్ వాష్ చేసిండు. ఒక సీఎం అయి లాభం అయిందని నాకు అర్థం కాదు. తెలంగాణ బిడ్డని గొప్ప చెప్పుకుంటున్నావు, నువ్వు తెలంగాణ బిడ్డ లాభం అయింది నాకు అర్థం కాదు. గుంపు మేస్త్రే ఆ గుంపులో ఊసినాడు, వి శ్రీనివాసరావు అనే ఆ గుంపులో ఊసినాడు. ఆ డీజీపీ పక్కన డీజీపీ ఉన్నాడు, వి శ్రీనివాసరావు ఉన్నాడు, ఆ CS శాంతికుమార్ ఉంది, ఆ గుంపులో నేను ఊసినాడు. ఆ రోజు గుంపు మేస్త్రం మాకు కూడా అనిపించింది. అందుకే ఇప్పటికీ ఆయన కళ్ళు వేసుకొని సో చేసుకొని ఇంతమంది నిరుద్యోగులు ఇప్పటికీ లీగల్గా అవుతున్నాం. ఆ లీగల్గా మండే రోజు కేసు ఉంది, కోర్టులో హైకోర్టులో కేసు ఉంది. ₹1 కూడా మాకు గవర్నమెంట్ సపోర్ట్ రాలే. మేము ₹1,000 మేము జమ చేసుకొని ఆ కోర్టులో కేసు వేస్తానంటే మాకు మేము డిజైన్ బెంచ్లో ఉన్నాం. ఇప్పుడు అలా సుప్రీంకోర్టు కేసు ఏం పోదు, అది అవంతా శుద్ధ తప్పు ఉంది కదా, సుప్రీంకోర్టు కేసు ఏం పోదు, అది మేము డిజైన్ బెంచ్ ఆడ ఉన్నాం. మా కోర్టు గెలిచే అవకాశం ఉంది. కనీసం అది కూడా చేయ వీళ్ళకు. కనీసం వెళ్ళిపోయారు అయినా మీరు ఎట్లా న్యాయం చేయరు, మీకు గవర్నమెంట్ చేత కాదు, ఏం కాదు, మీరు కమిటీలు వేస్తారు, ఆ శ్రీనివాసరావు మాట మీరు బాగా నమ్ముతారు కాబట్టి మీకు చేత కాదు, ఏం కాదు. కనీసం మేము లీగల్గా అవుతున్నాం, మాకు లీగల్ సపోర్ట్ చేయరా బాబు అంటే అట్లా చేత అయితే లేదు. లీగల్ సపోర్ట్ చేయడం కాదు, మాకు అగెన్స్ట్గా ఏజీ వస్తాడు, రామారావు వస్తాడు, ఇంకో ప్రీతం అంట వాడు వస్తాడు, అందరూ వస్తారు మద్దతుకి. మాది ఒకటే లాయారు, మాది న్యాయం ఉంది కాబట్టి ఒకటే లాయారు మేము పెట్టుకున్నాము. మేము ఖచ్చితంగా గెలుస్తాము. ఆ గెలిచినా మీ సంగతి చెప్తాం, కానీ ఆ లోపల కనీసం మేము బలమున కట్టిన గిడప్ చేస్తున్నాం. అన్న వచ్చి మాకు మాటిచ్చిపోతున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్సీ, అలాగే ఒక గౌరవిస్తున్నాం మేము. ఆయన వచ్చి మాకు మాటిచ్చిపోయిండు. మేము అందుకే ఏమంటాం అంటే మండే రోజు మాకు కేసు ఉంది, కనీసం ఆ కేసులో అన్న ఏజీ గారు మీరు చెప్పండి, లేకుంటే మీరు రోడ్ అయినా బయట వేస్తే మీ పరువు మొత్తం పోతుంది. ఇప్పటికే పరువు పోయింది 46 గురించి. ఆ టీవీలలో చూపిస్తారు కానీ మొత్తం పరువు మొత్తం పోయింది ఆల్రెడీ. మా సీఎం గారికి అయితే కొంచెం కూడా సోయలేదు, ఏం లేదు. పెద్ద గప్పాలు కొడుతారు మామూలు సభలో, పెద్ద గప్పాలు. మానవ బాంబులు ఎవడు కావాలి, ఎందుకు కావాలి మానవ బాంబులు? ఎందుకైతే పేగులు ఎవరు మెడల్ చేస్తారు నాకు అర్థం కాదు. 46 జీవ బాధితులు మానవ బాంబులు అవుతారు. 46 జీవ బాధితులు ఖచ్చితంగా నీకు ఏమంటారు, 46 జీవ రద్దు అయిపోతుంది అంటే మానవ బాంబులు అవుతాం. అన్ని విధాలుగా నీకు అడ్డుకుంటాం మేము. మానవ బాంబులు నీ పక్కన నువ్వు వెళ్తాం, మేము వెళ్తాం, అందరం వెళ్ళిపోతాం. అప్పుడు నీకు అర్థమవుతుంది ఎవడు మానవ బాంబు అని. అణుబాంబులు అవుతాం, విద్యార్థులు చూడడం కాదు. విద్యార్థులు మేము చదువుకున్నాము, మాకు మెరిట్ మార్కులు వచ్చినాయి, మేము గ్రామీణ ప్రాంతాలకి వచ్చినాం. మాకు న్యాయం చేయరా బాబు అంటే గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయిందని ఇప్పటిదాకా వేయలేకపోతున్నా. ఒక ఉప ముఖ్యమంత్రి కూర్చున్నారు, మీరు మంచిగా డిప్యూటీ సీఎం అయ్యారు, క్యాబినెట్ ఏర్పరచుకున్నారు, వాళ్ళు మంత్రి పదవులు మంచిగా వచ్చినాయి, ఎమ్మెల్యే పదవులు వచ్చినాయి, ఆగే సచివాలయంకి వస్తారు. మా బతుకులేదన్నా, మేము ఇప్పటిదాకా రోడ్డు మీద బతున్నాం అన్న. మాకు లీగల్ సపోర్ట్ లేదన్నా. మేము లీగల్ గెలుస్తాం, మాకు నమ్మకం ఉంది, కానీ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏం జీవో రద్దు చేయబోతుంది అంటే ఎంపీ ఎలక్షన్లు ఇంకెన్ని రోజులు లేవు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ మీరు 40 years అంటారు కదా, ఖమ్మంలో 40 years ఖమ్మంలో ఆడతాం. మామనారా నువ్వు ఫస్ట్ డిసైడ్ చేసిన కదా ఎంపీ అభ్యర్థిని వంశీరెడ్డిని, ఆయన ఖచ్చితంగా మేము 40 చేస్తాం. మేమందరం ఏం డివైడ్ కాము, ఒక దగ్గరనే 40 చేస్తాం. ఏ జిల్లాలో ఉండని అందరూ కొత్తగా చేరుకొని 1000 మంది మేము అక్కడనే ఉండి నిధులు అక్కడనే వేసి 2 నెలలు పోతే ఏం కాదు జీవితంలో. 9 months ఓపిక వాడినాం, 2 months పోతే ఏం కాదు. మీరు ఓడితే మాకు ఏమంటారు, మేము కనీసం ఓడిపోతే సిగ్గు వస్తుందని మేము కాకుండా మా ఇంట్లో కనీసం న్యాయం పడుతుంది మేము భావిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ అంచు చూస్తాం 46 రద్దు చెబుతానంటే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి.